ఎవరేమనుకున్నా కానీ కమల్ హాసన్ గారు మణిరత్నం గారి కాంబినేషన్లో వచ్చిన ఈ థగ్ లైఫ్ సినిమా ఒక మాస్టర్ పీస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కమల్ హాసన్ గారు మణిరత్నం గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది. అలాగే ఆల్రెడీ రివ్యూస్ కూడా చాలా వచ్చేసాయి. అయితే ఈ సినిమా మీద వచ్చిన టాకు ఇంపాక్ట్ ఎలా ఉందంటే, నేను వెళ్ళిన థియేటర్కి 15 మంది వచ్చారు. ఏంటి, కమల్ హాసన్ గారు మణిరత్నం గారి కాంబినేషన్లో వచ్చిన మూవీకి ఫస్ట్ డే రోజు 15 మంది. థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెక్ చేశాను నేను. ఒక 5 బైకులు, ఒక కారు ఉంది. ఆల్రెడీ సినిమా బాగోలేదు అన్న టాక్ కూడా వచ్చింది. అయినా కానీ ఏదో వెళ్ళాలి అన్న ఒక క్యూరియాసిటీతో టికెట్లు బుక్ చేద్దామని బుక్ మై షో ఓపెన్ చేశాను. బుక్ మై షో చూడంగానే నిజంగా షాక్ అయ్యాను. రేటింగ్ 5.4 ఉంది. ఏంటి మరి అంత బాగోలేదా అని అనుకున్నాను. కానీ ఎక్కడో లోపల చిన్న ఆశ, కమల్ హాసన్ గారు మణిరత్నం గారి కాంబినేషన్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత వస్తుంది. ఒక నార్మల్ రెగ్యులర్ మాస్ ఫాలోయింగ్ మూవీస్లా కాకుండా ఒక కమల్ హాసన్ గారు, ఒక మణిరత్నం గారు, సో వీళ్ళంటే ఒక అభిమానం ఉన్న మనలాంటి వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర నచ్చకుండా ఉంటుందా, ఏదో ఒకటి నచ్చుతుంది కదా, కనెక్ట్ అవుతుంది కదా అన్న ఒక ఇంటెన్షన్తో టికెట్ అయితే బుక్ చేసుకుని థియేటర్కి వెళ్ళిపోయాను. సో నేను అనుకున్నట్టే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 10 మినిట్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ 10 మినిట్స్లో మూవీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒకటి చెప్పారు. మీరు కానీ సినిమాకి వెళ్ళే ముందు ట్రైలర్ చూసి వెళ్ళుంటే ఈ 10 మినిట్స్ స్టోరీ చూసిన తర్వాత మీకు సినిమా ఏమవుతుందో, చివరికి ఏమైపోతుందో కూడా మీకు అర్థమైపోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసేస్తారు క్లైమాక్స్ ఎలా ఉంటుందో. సో అలాంటప్పుడు ఒక థియేటర్కి వెళ్ళి 2.5 అవర్స్ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక ఆడియన్కి చివరి వరకు ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది క్లైమాక్స్ తెలిసిపోతే. సో అదే జరిగింది ఈ థగ్ లైఫ్ మూవీ విషయంలో. కానీ ఆ 10 మినిట్స్లో మాత్రం మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకంటే బేసిక్గా మనం ఈ మధ్య చాలా సినిమాల్లో చూస్తూ ఉన్నాము, డీ ఏజింగ్ అనే ఒక టెక్నాలజీని వాడుతున్నారు. కానీ సినిమాలో ఒక పెద్ద స్క్రీన్ మీద మనం అది చూస్తూ ఉంటే ఆ డీ ఏజింగ్ వాడారు, కొన్ని ప్యాచెస్ అనేవి ఫేస్ మీద అప్లై చేశారు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటి ఏవి కనిపించవు. చాలా పర్ఫెక్ట్గా చేశారు ఆ డీ ఏజింగ్ అనే దాన్ని. ఆ 10 మినిట్స్ స్టోరీ చూస్తున్నంతసేపు కూడా నాకు ఒక నాయగన్ టైంలో ఉన్న కమల్ హాసన్ గారిని యాజ్ ఇట్ ఈజ్ గా చూస్తున్నట్టే అనిపించింది. ఈ సినిమా చూసి నేను బయటకు వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, బేసిక్గా మనం మణిరత్నం గారి మూవీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయన మూవీస్ ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తూ ఉంటారో ఆస్పిరెంట్ ఫిలిం మేకర్స్ అందరికీ కూడా ఆయన సినిమాలు ఒక రెఫరెన్స్ లాగా తీసుకుంటారు. అవి ఒక లెసన్స్ లాంటివి. అలాగే ఆ మూవీస్ పక్కన కూడా ఈ థగ్ లైఫ్ సినిమా కూడా ఉంటుంది. ఇది కూడా ఎవరైతే కొత్తగా ఫిలిం ఇండస్ట్రీకి వస్తూ ఒక కొత్త ఫిలిమ్స్ తీయాలి అనుకున్న వాళ్ళకి ఒక లెసన్ లాంటిది. సింపుల్ గా చెప్పాలంటే బ్యాడ్ ఫిలిం అనే దానికి ఒక మాస్టర్ పీస్ లాంటిది ఈ సినిమా. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒక నమ్మకం ఉంది నాకు మణిరత్నం గారి మీద, అలాగే కమల్ హాసన్ గారి మీద కూడా అని. అలాగే కమల్ హాసన్ గారి మూవీస్ మీద సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక హోప్ పెరగడానికి ఒక మెయిన్ రీజన్ విక్రమ్ సినిమా. ఆ సినిమా తర్వాత కమల్ హాసన్ గారి మూవీస్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఖచ్చితంగా కమల్ హాసన్ గారి మూవీస్ థియేటర్లో చూడాలి అన్న ఒక క్యూరియాసిటీ కూడా క్రియేట్ అయింది. ఆ విక్రమ్ సినిమా తర్వాత కమల్ హాసన్ గారి నుంచి వచ్చిన ఇండియన్ 2 లాంటి ఒక డిజాస్టర్ తర్వాత కూడా, అండ్ అలాగే ఇటుపక్క పొన్నియిన్ సెల్వం లాంటి ఒక ఫ్లాప్ సిరీస్ల తర్వాత మణిరత్నం గారి కాంబినేషన్లో వస్తున్నా కానీ ఒక విక్రమ్ సినిమా మీద ఉన్న నమ్మకంతో ఇన్ని సంవత్సరాలైనా కానీ మనం థియేటర్కి కమల్ హాసన్ గారి మూవీస్కి వెళ్తూ ఉన్నాము. కానీ ఆ ఒక్క సినిమా మీద ఉన్న నమ్మకంతో మనం థియేటర్కి వెళ్ళి ఎన్నిసార్లని డిసప్పాయింట్ అవుతాం. కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళకి చెప్పేంత గొప్పవాడిని కాదు నేను. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక మంచి మూవీస్తో రావాలని కోరుకుంటున్నాను. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమా చూసిన తర్వాత ఏదో ఒక ఐడియా వచ్చింది, ఒక స్టోరీ అనుకున్నారు, కొంతమంది కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, సో సినిమా చేద్దాము, డేట్స్ అన్ని ఉన్నాయి. ఎలాగో కమల్ హాసన్ గారికి మంచి క్రేజ్ ఉంది, మంచి మార్కెట్ ఉంది. అలాగే ఇటుపక్క మణిరత్నం గారికి కూడా ఒక లెజెండరీ డైరెక్టర్ అనే ఒక క్రెడిట్ ఉంది. సో కమల్ హాసన్ గారు మణిరత్నం గారి కాంబినేషన్, సో కమల్ హాసన్ గారు వచ్చి ఆయన మూవీస్ లో చేయమని అడిగితే కాదనే వాళ్ళు ఎవరు ఉండరు. దానికి గుర్తుగా సినిమాలో చాలా బిగ్గెస్ట్ కాస్టింగే ఉంది. సో వీళ్ళందరినీ పెట్టుకొని ఏదో సినిమా చేసామంటే చేసాము అన్నట్టే అనిపించింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే మణిరత్నం గారి గురించి మాట్లాడుకోవాలంటే మనందరికీ తెలిసిందే ఆయన స్టోరీస్, ఆయన క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంటుందో. కానీ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చూసిన తర్వాత ఇదేంటి మణిరత్నం గారు ఇలా చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ క్యారెక్టరే త్రిష గారి క్యారెక్టర్. బేసిక్ గా మనం ఈ మధ్య వచ్చిన మణిరత్నం గారి మూవీస్ లో కొన్నింటిలో చూసాము, ఆయన ఒక రిలేషన్ కి సంబంధించి కొన్ని అడ్వాన్స్డ్ గా చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక రిలేషన్షిప్ లో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిపోవడం, ఆ ప్రెగ్నెంట్ తో పాటు పెళ్లిపేటల మీద కూర్చోడం, సో ఇలాంటి సీన్స్ అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ ఒక పరాకాష్ఠకి వెళ్తుంది త్రిష గారి క్యారెక్టర్ తో. మరి ఆ క్యారెక్టర్ తో మణిరత్నం గారు ఏం చెప్పాలనుకున్నారో, ఆ స్టోరీలో ఆ క్యారెక్టర్ ని ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఫైనల్ గా కంక్లూజన్ చెప్పాలంటే, ఎంత పెద్ద లెజెండరీ డైరెక్టర్ అయినా
ఎంత పెద్ద లోక నాయకుడైనా సినిమాలో స్టోరీలో దమ్ము లేకపోతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. సో ఇంకా ఈ సినిమాకి వెళ్ళాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. థగ్ లైఫ్ అదనమాట మ్యాటర్. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం అసలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్నాను. సో ఆ వీడియో కూడా చూడండి, నచ్చితే ఎంకరేజ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ లేటర్, బాయ్.